అక్కడ నేపాల్ కింద మార్చేస్తామన్నటువంటి జేఎన్యూ బ్యాచ్ ఉన్నారు. రెండోది వచ్చేటప్పటికి నేను చెప్పిన ఈ విద్యార్థి సంఘాల వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే ప్రతి క్షణం ఏదో ఒక యాజిటేషన్ క్రియేట్ చేయడం, ఆ యాజిటేషన్స్ అడ్డం పెట్టుకుని దేశంలో వ్యతిరేకత ఉందనేది మెయిన్. ఇక్కడ 3 కోణాలు. ఒకటి, FCRA నిబంధనలకు సంబంధించిన చట్టం తెస్తున్నారు ఈ సెషన్లో. అది తెస్తే ఇప్పుడు వాడి పేరేంటి, యోగేంద్ర యాదవ్ అన్నాడు. యోగేంద్ర యాదవ్తో పాటుగా దాదాపు 8 మంది ఈ ఉద్యమాన్ని వీళ్ళని అభివృద్ధికి ముందు పెట్టి నడిపిస్తున్న వాళ్ళందరూ కూడా విదేశీ స్వచ్ఛంద సంస్థ, విదేశాల నుంచి విరాళాలు వీళ్ళ స్వచ్ఛంద సంస్థల పేరుతో వస్తాయి వీళ్ళకి. వీళ్ళు ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే డీప్ స్టేట్ వాళ్ళు అనడానికి సాక్ష్యం ఏంటంటే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని శాసించడానికి సోనియా గాంధీ నాయకత్వంలో ఒక అడ్మినిస్ట్రేటివ్ కమిటీ వేశారు. దాంట్లో యోగేంద్ర యాదవ్ సభ్యుడు. దాంతో పాటు ఉన్నటువంటి సభ్యులందరూ ఇప్పుడు యాజిటేషన్లో లీడ్లో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అప్పుడు మన్మోహన్ సింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకునేవాడు కాదు, ఆ కమిటీ ఏం చెప్తే అది మాత్రమే చేయాలని సోనియా గాంధీ ఆంక్ష పెట్టింది, అదే చేశాడని మన్మోహన్ సింగ్ PA పుస్తకం రాశాడు. అలాంటి ఓ రకంగా చెప్పాలంటే షాడో ప్రైమ్ మినిస్టర్గా వ్యవహరించారు వీళ్ళంతా. ఇప్పుడు మోడీ వచ్చాక కనీసం వీళ్ళ సలహా అయినవాడు కూడా లేడు. వాళ్ళు ఇప్పుడు దేశంలో అన్రెస్ట్ క్రియేట్ చేసి మోడీని దించేస్తే కాంగ్రెస్ ఉంటే కనుక వాళ్ళ ఇష్టారాజ్యం నడుస్తుంది.